దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బెజ్జంకి మండల కేంద్రంలోని సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టి స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగ భద్రత లేని 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరించి కార్మిక హక్కులను బలహీనపరిచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన విమర్శించారు. కనీస వేతన నిర్ణయాధికారాన్ని యజమానుల చేతుల్లో పెట్టడం శ్రమ దోపిడీకి దారితీస్తుందని అన్నారు. అంగన్వాడీ, ఆశా, బ్యాంకింగ్ తదితర రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సంగెం మధు, దొంతరవేణి మహేష్, ఏఐటియుసి కార్యదర్శి పండగ పరశురాములు తదితరులు పాల్గొన్నారు. సాధించుకున్న దాన్ని పూర్తిగా నరేంద్ర మోడీ 29 చట్టాలను 4 లేబర్ కోడ్లకు కుదించి మన 4 లేబర్ కోడ్లు తీయడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఈరోజు మరి ఇలా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మికుల శ్రమదోపిడినంతా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు, అనాలి అంబానీల లాంటి వ్యక్తులకు మరి ఇలా దేశ సంపదను ఇలా శ్రమ అంటే కార్మికులు చేస్తేనే ఈ దేశంలో మరి శ్రమ ఆదాయం రెట్టింపవుతుంది. అలాంటి ఆదాయాన్ని మరి కార్మికులకు చెందకుండా ఇలా అనిల్ అంబానీలకు మరి అదేవిధంగా ప్రైవేటు సెక్టర్ వ్యక్తులకు